కేబుల్ ఆపరేటర్ల మనుగడ కోసం అహర్నిశలు డే అండ్ నైట్ కృషి చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎంతో కష్టపడి ఎంతోమంది మంచి వ్యక్తులను ఆపరేటర్స్ తయారు చేసి వ్యవస్థకు ఇబ్బంది కలగొద్దు, వ్యవస్థకు ఆపరేటర్ల వ్యవస్థకు ఎటువంటి మానసికంగా దెబ్బ తినొద్దు, ఆపరేటర్లు స్టాండ్ కావాలి, గట్టిగా ముందుకు పోవాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆయన మనోజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 30 ఏళ్ళ నుంచి కేబుల్ ఇండస్ట్రీ ఉంది. 30 ఏళ్ళ నుంచి కేబుల్ ఇండస్ట్రీ ఉంటే కొన్ని వేల మంది కేబుల్ ఆపరేటర్లు దీని మీద ఆధారపడి ఉన్నారు. దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 35,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారండి. వాళ్ళ కింద 1,00,000 కుటుంబాలు వాళ్ళ ఆధారపడి ఉన్నాయి కేబుల్ వ్యవస్థ మీద. రాను టెక్నాలజీ పరంగా ఈ కేబుల్ ఆపరేటర్లు తగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ కస్టమర్ అవుతూ ఉంది, కేబుల్ ఆపరేటర్ తగ్గిపోతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వ పరంగా మేము కోరుకునేది ఏంటంటే మా కేబుల్ ఆపరేటర్లకు అండదండలు ఇవ్వండి. మేమే వాలంటీర్ వ్యవస్థలాగా ప్రభుత్వాలకు పనిచేస్తాం. కేబుల్ ఆపరేటర్ ఇంటింటికి తిరుగుతారు, ప్రతి గడప దొక్కుతారు. వాలంటీర్ వ్యవస్థలాగా కేబుల్ ఆపరేటర్లు చేయగలుగుతారు. దయచేసి మా ప్రభాకర్ అన్న గారు 30 సంవత్సరాల నుంచి కేబుల్ వ్యవస్థను కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీ పరంగా దయచేసి గౌరవనీయులు స్పీకర్ గారి ఆధ్వర్యంలో మేము చెప్పుకుంటున్నాం. మా కేబుల్ వ్యవస్థకు సంబంధించి అనేక మీకు మెమోరాండం ఇస్తామండి. ఈ కేబుల్ వ్యవస్థలో 1,00,000 కుటుంబాలు వల్ల ఆధారపడి ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఆ 1,00,000 కుటుంబాలను కూడా మీరు ఆదరించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మా గురువు గారు బిఆర్ నాయుడు గారు కూడా ఎప్పటి నుంచో ఈ 15 ఏళ్ళ నుంచి కేబుల్ ఇండస్ట్రీ పట్ల ఆయనకున్న ప్రేమతో చాలామందిని కేబుల్ వ్యవస్థలో చాలామంది వెన్ను తట్టి ముందుకు తీసుకొచ్చాడు. అసలు కేబుల్ ఆపరేటర్తో ఏ బ్రాడ్కాస్టర్కి సంబంధం లేదు. సంబంధం లేకపోయినా కూడా వెన్ను తట్టి మీరు బతకండి, కేబుల్ వ్యవస్థ ఉండాలి, కేబుల్ ఆపరేటర్లు ఉండాలి, ఎక్కువ మంది కేబుల్ ఆపరేటర్లే ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళగలుగుతారని చెప్పి ఆయన ఎప్పటి నుంచో గతంలో రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రోత్సహించుకుంటూ అనేక మందిని ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి పెద్దలు మీ ఇద్దరు సమక్షంలో కేబుల్ వ్యవస్థకు సంబంధించి పోల్ ట్యాక్స్ విషయంలో కానీ అనేక రేపు టీ ఫైబర్లో భాగస్వామ్యం చేసే విషయంలో కానీ దయచేసి కేబుల్ వ్యవస్థను కనుక మీరు భాగస్వామ్యం చేయగలిగితే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ తరపున కానీ మేమందరం ప్రభుత్వాలకు అండగా ఉంటామని మీకు మేము మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ప్రసాద్ గారు చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ని ప్లాటినం స్పాన్సర్గా టీ ఫైబర్, అలాగే డైమండ్ స్పాన్సర్గా క్లారాన్ ఫైబర్ ఆప్టిక్స్, గోల్డ్ స్పాన్సర్గా పైనీర్ డిజిటల్ టీవీ, సిల్వర్ స్పాన్సర్గా స్మార్ట్ ప్లే, జీటీపీఎల్, అసోసియేట్ స్పాన్సర్స్గా వర్టెక్స్, ఏ డిజిటల్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ ఎగ్జిబిషన్కి ఎగ్జిబిటర్స్గా వచ్చేసినటువంటి మా ఎగ్జిబిటర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈ 2 హాల్లో చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇంకా వర్టికల్స్ బాగా పెంచుతున్నాం. బ్రాడ్కాస్ట్ షో ఒకటి యాడ్ చేస్తున్నాం, కన్వర్జెన్స్ ఒకటి యాడ్ చేస్తున్నాం. అలాగే విదేశాల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు దుబాయ్, సింగపూర్, ఆమ్స్టర్డామ్ ఇట్లాంటి నగరాల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ జరుగుతున్నాయి. అవన్నీ సందర్శించి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఇక్కడ ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టిస్తున్నాము. ఈ సంవత్సరం ఫస్ట్ టైం 2 కొరియన్ కంపెనీస్ ఇక్కడ హైదరాబాద్లో డైరెక్ట్గా మొట్టమొదటిసారి స్టాల్స్ పెట్టడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు. 12వ CNC ఎక్స్పో 2024 ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బిఆర్ నాయుడు, చైర్మన్ TV5 గారు, మరి అదేవిధంగా కేబుల్ టీవీ నెట్వర్క్ ప్రెసిడెంట్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ భాస్కర్ గారు, ప్రెసిడెంట్ ట్విన్ సిటీస్, శ్రీ మనోజ్ కుమార్, GTPL ఇన్ఛార్జ్, మరి అదేవిధంగా శ్రీ కిషోర్ స్మార్ట్ వే గారు, శ్రీ మచిలీపట్నం శ్రీనివాస్ గారు, శ్రీ జితేందర్ గారు, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, రాము CNC ప్రోగ్రామ్ ఆర్గనైజర్ గారు, వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన కేబుల్ నెట్వర్క్ సంబంధించిన ప్రతి ఒక్కరూ, అదేవిధంగా మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు, భారతదేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నెట్వర్క్ సంబంధించిన వైఫైకి సంబంధించిన షాప్స్ తీసుకొని వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకంగా 12వ CNC ఎక్స్పో 2024 సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ
మరి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు వారికి నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. మేము ఒకే ప్రాంతం వారం ఇద్దరం వికారాబాద్ ప్రాంతానికి చెందిన వారము. మరి ఫ్యామిలీ ఫ్రెండ్గా నాకు ఉన్నాడు. మరి ఆ విధంగా ఈ కేబుల్ నెట్వర్క్ కష్టాలు వచ్చినప్పుడల్లా నన్ను కలిసినప్పుడు నా సాధ్యమైనంత వరకు నేను ఈ కేబుల్ వ్యవస్థకు సహాయం చేసుకుంటూ వచ్చాను. మరి అదేవిధంగా అంచెలంచెలుగా ఈరోజు స్పీకర్ దాకా ఎదిగిన నేను మరి మీకు ఒక మాట ఈ సందర్భంగా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ తరఫున కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వ్యవస్థ 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సిఎన్సి ఎక్స్పో ప్రారంభమైంది. కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన వస్తువుల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో. 300కు పైగా బ్రాండ్స్తో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ ఎగ్జిబిషన్కు ప్రతి ఏటా 30,000 మంది సందర్శకులు వస్తూ మంచి ఆదరణ కలిగిస్తున్నారు. దేశంలోని సందర్శకులతో పాటు అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిటర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ, ఐఓటీలకు ఒకే వేదికగా నిలుస్తున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆధునిక సాంకేతికతతో పాటు అప్ టు డేట్ సమాచారాన్ని అందిస్తున్న కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు మాత్రమే కరోనా లాంటి సమయంలో ఈ ఇండస్ట్రీ వినోదంతో పాటు ఉద్యోగ వ్యాపారాలకు సైతం ఎంతగానో ఊతమిచ్చింది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ద్వారా ఒక తెలంగాణలోనే 45,000 మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. మన రాష్ట్రంలో దాదాపు ఈ ఇండస్ట్రీ మీద 1,00,000 మంది వరకు ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. ఇంత మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సిఎన్సి ఎక్స్పో సిఇఓ రాము పల్లా గారికి అభినందనలు తెలియజేస్తూ, మరొక విషయము, నేను మొన్ననే తాజ్ డెక్కన్ లోపల ఫుడ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అవార్డ్స్ కార్యక్రమంలో పోయినప్పుడు నేను చెప్పిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే కూడా పెద్ద ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పిన, దాన్ని మించిన ఇండస్ట్రీ లేదని చెప్పిన. దాని తర్వాత ఈ కేబుల్ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ అని చెప్పేసి నేను నమ్ముతున్నా. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మీకు సంబంధించి, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు కూడా తప్పకుండా వారిద్దరితో నేను మీకు ఎప్పుడు ఏ విధమైన అవసరాలున్నా ఆ అవసరాలు తీర్చే విధంగా వారిద్దరితో మాట్లాడి నేను తప్పకుండా తీరుస్తా అని చెప్పేసి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 12th సిఎన్సి ఎక్స్పోకి ఆర్గనైజర్ రాముకి వాళ్ళ టీంకి శుభాభినందనలు. ఈరోజు జీటీపీఎల్ దీంట్లో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నది. ప్లస్ 12 ఇయర్స్ నుంచి సిఎన్సి వారు ఈ ఎగ్జిబిషన్కి ఒక మంచి వేదికగా తయారు చేశారు. ఈరోజు జీటీపీఎల్ ఆల్ ఇండియాలో నెంబర్ 1 ఎంఎస్ఓ 95 లక్షల కనెక్షన్స్తో ప్లస్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు జీటీపీఎల్ నెంబర్ 1 ఎంఎస్ఓగా గర్విస్తున్నాము. మీ అందరూ ఆదరణగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.